నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు నిజామాబాద్లో ఉన్నాం. ఇక్కడ పాత కలెక్టరేట్ చూడొచ్చండి. ఇక్కడ ఇంతకుముందు పాత కలెక్టర్ ఆఫీస్ ఉంటుండే, ఇప్పుడు వేరే అక్కడ తరలించారు. మనం ఈరోజు నిజామాబాద్ ప్రెస్ క్లబ్కి వచ్చినాం. నిజామాబాద్ ప్రెస్ క్లబ్కి ఎందుకు వచ్చినాం అనే విషయం, నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి వచ్చినాం. ఈ నిజామాబాద్లో ఏం జరుగుతుంది అనే అన్ని విషయాల మీద మనం ఇప్పుడు అంతకుముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినాం. ఇప్పుడు నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడతాం. అక్కడ కూడా టెంట్ వేసుకొని దీక్షలు చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఇక్కడ అనేక అక్రమాలకు అడ్డగా నిజామాబాద్ తయారైందన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సహా మనం ఈరోజు నిజామాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడు మరి ప్రెస్ క్లబ్లో మాత్రం ప్రెస్ మీట్ నిర్వహిస్తాం. ఉద్యమాల ఉస్మానియా ఉక్కు పిడికిలా మహిపాలన్న ప్రశ్నించ గొంతులా మనకు దొరికానన్నా. తెగబడి కొట్లాడాలర తమ్ముడా, తెగించి నడవాలె నువ్వు చెల్లెలా. ప్రాణాలను వదులుకుంటే తప్పురా, ఫలితం ఏమున్నదో చెప్పరా. తెగబడి కొట్లాడాలర తమ్ముడా, తెగించి నడవాలె నువ్వు చెల్లెలా. ప్రాణాలను వదులుకుంటే తప్పురా, ఫలితం ఏమున్నదో చెప్పరా. పుస్తకాలతోని కుస్తీ పట్టుతున్న మీరంతా, పుస్తకాలతోని కుస్తీ పట్టుతున్న మీరంతా, బతుకులతో ఆటలాడటోన్ని వదులుతారెట్లా. తెగబడి కొట్లాడాలర తమ్ముడా. అండి తెలుగు ప్రజలకు, మరీ ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము నిజామాబాద్ ప్రెస్ క్లబ్కి ఎందుకు వచ్చినామంటే, బ్యానర్లో చూడొచ్చు, ఫ్లెక్సీలో చూడొచ్చు, తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న అవినీతి పరులపై నిజామాబాద్లో సంచలన ప్రెస్ మీట్ అని పెట్టినాం. మనందరం కూడా చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి నువ్వు బాగా చదువు, మంచి మార్కులు వస్తాయి, నువ్వు పాస్ అయితే మంచి జాబ్ వస్తుందని చెప్తారు. కానీ మన తెలంగాణలో బాగా మార్కులు వచ్చినోడికి, బాగా చదివినోడికి రాదు. బాగా డబ్బులు సంపాదించినోడికి దొడ్డిదారిలో అడ్డదారిలో జాబులు కొనుక్కునేటోడికి జాబులు వస్తున్నాయి. బ్యాక్లాగ్ జాబులు మున్సిపల్ శాఖలో, రెవెన్యూ శాఖలో, ఇరిగేషన్ శాఖలో జెన్యూన్ క్యాండిడేట్లకు, మెరిట్ క్యాండిడేట్లకు రావాల్సిన జాబులు కొందరు అవినీతి అధికారులు అమ్ముకుంటున్నట్టు మాకు సమాచారం వచ్చి 2 నెలల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే భయపడి వైరల్ అయిన తర్వాత 2 నెలలు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ అమ్ముకుందాం, ఇక ఎవరు మన జోలికి వస్తలేరని చెప్పి మళ్ళీ నిజామాబాద్లో అవినీతి పరులు, అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కానీ మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నిద్రపోతలేమి ఇంట్లలో, అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోదామని చెప్పి నిజామాబాద్కి వచ్చినాం. నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఇక్కడ ఉండే మీడియా మిత్రులు దయచేసి కొంత ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. లేకపోతే మన కోసం దేశ సేవ చేస్తూ ఉన్న జవాన్లు, సైనికులు వాళ్ళు అవినీతి పరులు అయితే మనం టెర్రరిస్టులు, ఉగ్రవాదులు ఎప్పుడో చంపేసేటోళ్ళు. వాళ్ళు ప్రాణాలకు తెగించి అక్కడ జవాన్లు మంచు గడ్డలలో, మండు టెంటలలో మన కోసం రక్షణగా ఉంటే ఇక్కడ అవినీతి అధికారులు, సేవ చేయాల్సిన అధికారులు దొడ్డిదారిన జాబులు అమ్ముకోవడం వల్ల ఇలా నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలలో ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో, చిక్కడపల్లి లైబ్రరీలో, హైదరాబాద్లో ఒక్కొక్కరికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన జాబులు రావట్లేవు. నెత్తి మీద ఎంటికలు రాలిపోతున్నాయి, పిల్లని కూడా ఇవ్వట్లేదు, తెల్లెంటికలు వస్తున్నాయి. అన్నం లేక ఎంతో బాధపడుతుంటే ఇక్కడ జాబులు అమ్ముకుంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కనుక విరమించుకొని నిజాయితీ పరులకు జాబులు లేకుండా డబ్బులకు అమ్ముకుంటే తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఎంతకైనా తెగిస్తుంది. ఒకవేళ తప్పిపోయి వీళ్ళు జాబులు అమ్ముకుంటే కోర్టుకి వెళ్ళైనా వాళ్ళ జాబులు బీకిస్తాం. మీరు కనుక జాబులు కొనుక్కుంటే కొనేటోళ్ళకి చెప్తున్నాం, మీరు మీ డబ్బులు పోతాయి, జాబులు పోతాయి. ఎందుకంటే హరీష్ రావు అనేది పిఏ 10-15 లక్షలు తీసుకొని జాబ్ ఇప్పిస్తానడట. ఇప్పుడు జాబు లేదు, డబ్బులు పోయినాయి, మీ డబ్బులు పోతాయి, పరువు పోతాయి.
ఐఏఎస్ లక్ష్మి కూడా కటకటలోకి పోయింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా జాబులు కొనుక్కోవద్దు. మీరు కొనుక్కుంటే మాత్రం మేము అందరి పేర్లు కూడా సేకరిస్తున్నాం. మీ జాబులు పోతాయి, మీ పరువు పోతుంది, డబ్బులు పోతాయని తెలియజేస్తూ ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి చేరవేయాల్సిందిగా నిజామాబాద్ మీడియా మిత్రులకు యూట్యూబ్ ఛానల్ కానీ మీ ఇంకా పత్రికలకు కానీ విజ్ఞప్తి చేస్తూ, నా పేరు మైపాల్ యాదవ్ అండి, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఫౌండర్, పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ చైర్మన్. ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అవినీతి అంతమే తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ పంతం. అవినీతి అనేది క్యాన్సర్ లెక్క పట్టి పీడుస్తుంది. ఇప్పుడు చాలామంది హాస్టళ్లలో పురుగులన్నం తిని చనిపోతున్నారు. ఎందుకు? వీళ్ళు అవినీతి చేసి పురిగిపోయినా పుచ్చిపోయినా వంకాయలు, టమాటాలు, బియ్యము అన్నీ పెట్టడం వల్ల పిల్లలు మొత్తం ఎక్కడికక్కడ అస్వస్థకు గురవుతూ ఉన్నారు, జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి ఈ అవినీతిని అంతం చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. లంచాలు ఇచ్చి జాబులు పెట్టి జాబులకు ఎక్కినోడు తెల్లారి నుంచే జాబులకు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మా తెలంగాణ నిరుద్యోగ రక్షణకు మద్దతు ఇస్తే మిరాకిల్స్ చేస్తాం. భారతీయుడి సినిమాలో కమల్ హాసన్ వచ్చినట్టు మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నిజ జీవితంలో వస్తుంది. మీరు సినిమా హీరోలకు కాదు ఇవ్వాల్సింది మద్దతు, నిజంగా ప్రశ్నించేటోళ్లకు మద్దతు ఇవ్వాల్సిందిగా నిజామాబాద్ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులు ఈ వాయిస్ను అన్ని ఛానళ్ళకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవినీతి అధికారుల గుండెల్లో మనం నిద్రపోవాలని, దానికి మీ పూర్తి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోరాటం చూసి నేను రావడం జరిగింది. వాస్తవానికి అక్కడ బ్యానర్లో ఉంది, నిరుద్యోగులకు రక్షణ లేదు, ఉద్యోగులకు రక్షణ లేదు, నిరుద్యోగుల రక్షణ తెలంగాణ రాష్ట్రంలో కేవలం రాజకీయ నాయకులకు రక్షణ ఉంది. చట్టాలు కావచ్చు వాళ్ళకే అనుకూలించబడుతున్నాయి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఎవరైతే చలామణి అవుతున్నారో వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలని అమ్ముకుంటూ బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు అమ్ముకుంటున్నారు? అసలు అమ్ముకునే అవసరం మీకేంటి? బద్మాస్ గారా మిమ్మల్ని డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాం. అసలు బ్యాక్లాగ్ పోస్టులను ఎట్లా అమ్ముకుంటారు మీరు చెప్పండి. ఆ విషయంలో మేము ప్రెస్ క్లబ్లో మాట్లాడడానికి వచ్చాము. ముఖ్యంగా అవినీతి రాజకీయ నాయకుల్లో తప్పకుండా మేము ఇక్కడ నుంచి గుండెల్లో నిద్రపోతాం. మైపాలన్న చెప్పినట్టు భారతీయుడి సినిమాలో కమల్ హాసన్ ఎట్లా చేస్తాడో అట్లా ప్రతి ఒక్క రాజకీయ నాయకుని జీవితం మొత్తం మలుపు తిప్పి మేము ప్రజాక్షేత్రంలో బయట పెట్టబోతున్నాం. ఎందుకంటే మీ అయ్యే జాగిరి కాదు ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకోవడానికి. గతంలో నిర్మల్లో కూడా 40 మున్సిపల్ శాఖలో 40 ఉద్యోగాలు అమ్ముకున్నాడు. ఆ విషయం ఎవరు మాట్లాడరేంటి? చెప్పండి, ఏం మాట్లాడరండి? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. చాలామంది నిరుద్యోగులుగా ఒకవైపు మిగిలిపోతున్నాడు. ఉద్యోగులకు భరోసా లేదు, నిరుద్యోగులకు భరోసా లేదు. ఎక్కడ చూసినా కానీ భరోసా లేదనే వార్తనే స్పష్టమవుతుంది. ఈ భరోసా లేని ప్రజలకు, భరోసా లేని నిరుద్యోగులకు, భరోసా లేని ఉద్యోగులకు కూడా మా సూరణ టీవీ కావచ్చు, మైపాల్ యాదవ్ పిఎంఆర్ టీవీ కావచ్చు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. తప్పకుండా ఈ జేఏసీ ఏర్పడేది కేవలం నిరుద్యోగులకు రక్షణ కల్పించడం కోసమే. అందుకే క్లియర్ కట్గా ఉంది, నిరుద్యోగుల రక్షణ లేదు. ఎక్కడో ఎన్నో కంపెనీలు ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో, కానీ బీహార్లు, ఛత్తీస్గఢ్లు, జార్ఖండ్లో వచ్చి ఉద్యోగాలు చేస్తాను. మనలో బికారిగా పిచ్చి పడుకుంటాను. ఇదా తెలంగాణ సాధించుకున్నది. ఈ విషయంలో అతి త్వరలో మేము నిజామాబాద్లో ప్రెస్ క్లబ్ ఇప్పుడైతే ఏమైతే మాట్లాడబోతున్నామో అవన్నింటినీ వాయిస్ మేము బయట పెడతాం. తప్పకుండా నిజామాబాద్ మీడియా మిత్రులు ఈ విషయాన్ని అందరికీ షేర్ ఆశిస్తున్నాం. అందరికీ జై తెలంగాణ. అదేవిధంగా మరి తెలంగాణ జిల్లాలో ఎక్కువ పాపులర్, మరీ స్పెషల్గా తొర్లికొండ, ఆర్మూర్ ఏరియాలో ఎక్కువ పాపులర్ ఉన్న వ్యక్తి, ఎక్కడ అన్యాయం ఉన్నా నేనున్నానని చెప్తాడు. ఎస్పెషల్గా నిరుద్యోగుల తరఫున, విద్యార్థుల తరఫున కొట్లాడతాడు. ఎంఆర్పిఎస్ ఇప్పుడు నూతనంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడైండు. మందకృష్ణ మాదిగన్న ప్రియ శిష్యుడు కనక ప్రమోద్ స్టేజ్ పైకి రావాల్సింది. అదేవిధంగా షేర్లింగంపల్లి నుంచి వచ్చిండు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపైన కొట్లాడుతుంటాడు. మనకు పూర్తి మద్దతు ఇస్తాడు. మొదటి నుంచి పొద్దున 4 గంటలకు లేచి షేర్లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ పద్మారావు నగర్ వచ్చి కారులో మాతో పాటు నిజామాబాద్ దాకా వచ్చినటువంటి నరేష్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించి ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి రమేష్ అన్న ఈ నిజామాబాద్ వాసి కావడం మా అదృష్టం. అన్న కూడా స్టేజ్ పైన రావాల్సింది కాదు. ఇంకేమన్నా పిలిచేది సరిపోతుందా?
అన్న సరిపోతుంది. మీరు ఫోటోలా తీసుకుంటారా? మహేష్. అదేవిధంగా ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షుడు మహేష్ ఇక్కడ యాక్టివ్గా ఉంటాడు. విద్యార్థులకు ఏ అన్యాయం జరిగినా ఎంతగా ముందుండే మహేష్ స్టేజ్ పైకి రావచ్చు. మొదటగా ఇక్కడ నిజామాబాద్ టౌన్ ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్ మహేష్ ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ముందు వరుసలో ఉంటాడు. మహేష్ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ నిజామాబాద్ అన్నలు మైపాల్ యాదవ్ గారికి, మరియు సూర్యాన్న గారికి, నరేష్ అన్న గారికి, ఉస్మానియా యూనివర్సిటీ కమిషనర్ గారికి, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కంకపమ్మల్ గారికి ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణలో ఉద్యోగాలు రద్దు చేస్తున్న అవినీతులపై నిజామాబాద్లో సంచలన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మైపాల్ యాదవ్ అన్న టీం ఉద్యోగాలు ధన్యవాదాలు అన్న. ఇలాంటివి మన నిజామాబాద్లోనే కాకుండా తెలంగాణలో ఇలా పట్టదారుగా ఎన్నో ఉద్యోగాలు చాలా మందికి కష్టపడ్డ వాళ్ళకు ఈ ఉద్యోగాలు అనేది రావడం లేదన్నా. ఈ రాజకీయ నాయకులే వీళ్ళ పెద్దలను చలాయించి అడ్డదారుల పెద్దలను చలాయించి డబ్బులు కంటే బాగా గురించి వాళ్ళని అడ్డదారులో జాబ్లు ఎక్కించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి మా మద్దతు మా మద్దతు ఉంటుందన్న. ఫోన్ కొంచెం ఒక 1/2 అవర్ సైలెంట్లో పెట్టరు ప్లీజ్. ధన్యవాదాలు. మాట్లాడడాన్ని అదరగొట్టిండు. మీరు ఎంఆర్పిఎస్ మద్దతు ఉంటే కొండనైనా పిండి చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీరే ఇక్కడ నిజామాబాద్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. నరేష్ యాదవ్ విలువైన ఒక స్పీచ్ ఇవ్వవలసిందిగా ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నాం. కూర్చోలేరు. సరిపోయింది పెట్టు. నమస్తే అండి అందరికీ. తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ నుంచి ఏదైతే మైపాల్ యాదవ్ అన్న ఉస్మానియా మైపాల్ యాదవ్ అన్న ఏదైతే స్థాపించిండో, ఎందుకనంటే అది నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం కోసము అది స్థాపించిండో. అంటే రక్షణ కల్పించాలి, రక్షణగా ఉండాలని చెప్పేసి ఉంటాం. ప్రభుత్వాలు ఏదున్నా కానీ మైపాల్ యాదవ్ అన్న నిరుద్యోగులకి అండగా ఉన్నాడు. అందుకు ప్రత్యేకంగా మైపాల్ యాదవ్ అన్నకి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రమోద్ అన్నకి, మహేష్ అన్నకి, సూరన్నకి, రమేష్ అన్నకి అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మనం చూస్తున్నాము 10 ఏళ్ళ నుంచి కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుని మంచోడు అనుకుంటాం, నమ్ముతున్నాం, మోసపోతూనే ఉన్నాం. కానీ మనకు మాత్రం ఏ విధంగా కూడా ప్రజలకి ఏ విధంగా కూడా న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు మళ్ళీ కూడా మేము 2 నెలల ముందు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టిన తర్వాత ఏం చెప్పినాం, ఈ అడ్డదారుల బ్యాక్లాగ్ పోస్ట్ అమ్ముకుంటారని చెప్పి అంతకుముందు కూడా చెప్పినాం. కొన్ని రోజులు ఆపినరు. మళ్ళీ ఇప్పుడు అదే రకంగా మళ్ళీ అంటే కొన్ని రోజులు ఆపి అప్పుడు ఏదైతే వైరల్ అయ్యి న్యూస్లో అన్ని దాంట్లో వచ్చే వరకు ఏంటంటే కొద్దిగా కాముషున్నారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. దీంట్లో కొంతమంది ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా ఉన్నారు, కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అధికారులు అక్రమార్కులు దొంగల ముఠాగాళ్ళే ఈ ప్రభుత్వంలో కూడా తయారవుతున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు దీని మీద, ఎందుకంటే మీరు మళ్ళీ గెలవాలి, ప్రజల పేరు ఉండాలంటే ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి. పనికిరాని దానికి ఓపెనింగ్కి, పనికిరాని పనులకి, పనికిరాని మాటలు ఇవి ముఖ్యమంత్రి నుండి కూడా అదే మీరు బూతులే మాట్లాడుతుండ్రు. అంతకుముందున్న ముఖ్యమంత్రిలాగా మీరు కూడా పద్ధతి మార్చుకోవాలి, నిరుద్యోగులకి అందరికీ అండగా ఉండాలని చెప్పి చూస్తున్నాం. దీని మీద ప్రత్యేక చర్య తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ నరేష్ భాయ్, నీ విలువైన స్పీచ్ ఇచ్చినందుకు. సెంటర్కి వచ్చి మాట్లాడిపోయాను రాహుల్ ఏం కదా, ఫ్లెక్సీ కవర్ అవుతా రైట్. పిహెచ్డి స్కాలర్ తెలంగాణ ఉద్యమకారుడు రమేష్ అన్న ఓయూ పిహెచ్డి స్కాలర్ మాట్లాడవలసిందిగా ఒక 5 minutes విజ్ఞప్తి చేస్తాను. అందరికీ నమస్తే అండి. వచ్చేసిన వారందరికీ ఇక్కడ ఈరోజు తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగుల అవినీతి పనులపై చేస్తున్నటువంటి దీనికి మన ఫౌండర్ అయిన అన్నగారికి, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి సూరన్న గారికి, మరి ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్ ప్రమోదన్న గారికి, నరేష్ గారికి,
మహేష్ అన్న గారికి అందరికీ సుమంతులు. మరియు అందరు విద్యార్థులు చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అందరూ ఊళ్ళలో నుంచి సిటీకి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని మరీ పొద్దున తినకుండా లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటూ చాలా కష్టపడుతున్నారు. కాబట్టి చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనుకున్నప్పుడు ఇలాంటి సమయంలో ఇలా రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఇలా అమ్ముకోవడం వల్ల మరి ఏ విధంగా తర్వాత ఏ విధంగా జరిగిపోతుందనేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి మనము ఈ అవినీతి పరులను మనము నైపుణ్య సాక్షిగా మనము గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్న మీరు ఏ విధమైన పోరాటానికి పిలిపించిన మేమందరం మీ వెంటనే ఉంది. థ్యాంక్ యూ రమేష్ అన్న, మీ విలువైన స్పీచ్ ఇచ్చినందుకు. అదేవిధంగా ఇప్పుడు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఇక్కడ తెలంగాణ నిజామాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి సుపరిచితుడు, తొర్లికొండ నుంచి ఇప్పుడు నిజామాబాద్కి వచ్చిండు, అధ్యక్షుడైన ముందు వచ్చినట్టున్నాడు. మరి ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం తన వంతు కొట్లాట చేసిండు. మందకృష్ణ మాదిగన్నకు ఎల్లవేళలా అండగా ఉన్నాడు. మరి వర్గీకరణ పూర్తయింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు మరి తెలంగాణలో అడ్డదారిలో బ్యాక్లాగ్ జాబులు నింపుతున్నారు. అది నిజామాబాద్లో ఎక్కువ జరుగుతుంది. మరి ఈ అన్యాయం మీద కొట్లాడడా ఏంటి ఆయన ఒపీనియన్ అనేది ప్రమోద్ని అడిగి తెలుసు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ, రక్షణ జేఏసీ చైర్మన్ మైపాల్ యాదవ్ గారికి, అలాగే పాలిటిక్స్ బుక్ రచయిత అన్న సుధన్న గారికి, ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన అన్న రమేష్ అన్న గారికి, అలాగే మా ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా టౌన్ అధ్యక్షుడు మహేష్ గారికి, అలాగే నరేష్ యాదవ్ అన్న గారికి ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ అలాగే మీ టీమును ఇక్కడికి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఏ సమస్య అయినా, ఏ సమస్య వస్తే పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార దిశగా ఆలోచించినాడు, పోరాటం సాగించిన నాడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారాన్ని ఆలోచించడంలో మైపాల్ యాదవ్ అన్న ముందు వరుసలు ఉంటాడు. అందరూ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తుంటే, కానీ నిజంగా ఇక్కడ సమస్య ఉన్నది, ఈ సమస్య మీద మనం మాట్లాడితే కొంచెమైనా కదలికి వస్తుంది అని చెప్పేసి ఆలోచించే గుణం ఉన్నది మైపాల్ యాదవ్ అన్నకు. దీన్ని మనం గమనించాలి. అది చిన్న వయసులో, ముఖ్యంగా మైపాల్ యాదవ్ అనేది మన నిజామాబాద్ జిల్లానే, చాలామందికి తెలియదు. అన్న హైదరాబాద్లో ఉంటాడు అనుకుంటారు, కానీ హైదరాబాద్ ఉన్నా కానీ నిజామాబాద్ జిల్లాను కొట్టిండు. ఇక్కడనే చదువు అంత అయిపోయింది. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి కూడా అవార్డు వచ్చింది. డాక్టర్ మైపాల్ యాదవ్ అన్నగా ఇక్కడ మనకు పరిచయం ఉన్నది. నిత్యం పేద ప్రజలకు విద్యా వ్యవస్థ మీద, వైద్య వ్యవస్థ మీద ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి గొంతెత్తే అన్నగారికి మేము చాలా రుణపడి ఉంటాం. అలాగే ఈ సమస్య, నిరుద్యోగుల సమస్య, ముఖ్యంగా ఇప్పుడు ఎవరు మాట్లాడతలేదు నిరుద్యోగుల సమస్య గురించి. ఓన్లీ నాకు తెలిసి ఓ ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడిగా ఈ సమాజం మీద అవగాహన ఉన్నదిగా నిరుద్యోగ సమస్యల మీద, బ్యాక్లాగ్ల పోస్టుల మీద కొంతమంది అంటే ఉన్నత వర్గాలైనా లేకపోతే పలుకుబడి ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు దొడ్డిదారులు తీసుకున్న వాళ్ళైనా కానీ వాళ్ళను బలితం పట్టింది. నాకు తెలిసి ఇప్పటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మాట్లాడుతున్న ఒక్కొక్క గొంతుగా మైపాల్ యాదవ్. దీన్ని ఇంకా మనం గమనించాల్సిందే. సో మేమేమంటున్నామంటే, రేపు మా నిజామాబాద్ జిల్లాలో కూడా ఉన్నాయని అన్నగారు చెప్తున్నారు. ఒకవేళ నిజామాబాద్ జిల్లాలో ఉంటే ఉన్నాయని మా దృష్టికి కూడా వచ్చింది. కానీ దాన్ని ఎత్తుకునే దగ్గర ఎవరైనా ముందుకు వస్తే మా బాసటి ఇస్తాం, మా భుజాన్ని ఇస్తాం. సమస్య వర్గీకరణ ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. దాన్ని అంతిమంగా అమలు చేసుకునే దగ్గర మేము ఉన్నాం. అన్న మీరు ఎప్పుడు పిలిపించినా, నిన్న మాకు ఫోన్ చేసినా, నా సాయశక్తుల ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేసినాం. రేపు భవిష్యత్తులో ఎటువంటి ప్రోగ్రామ్ ఇచ్చినా, ఎందుకంటే ఉద్యోగాలు ఎంత అవసరమో 30 ఏళ్ళుగా మా పోరాటం చెప్తున్నది. మా ఉద్యోగాలు లేవని 30 ఏళ్ళుగా మేము పోరాటం చేస్తున్నాం. ఉద్యోగం అనేది సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, ఎక్కడైనా గౌరవం దొరుకుతుంది. అటువంటి ఉద్యోగాలను దొడ్డిదారులు తీసుకుపోయి ఎవరికో 10 లక్షలకు 20 లక్షలు కట్టబెట్టడం అంటే అన్యాయం. దీని మీద మీరు గొంతెత్తుతున్నారు కాబట్టి మీకు ఎల్లవేళగా ఎంఆర్పిఎస్ అండగా ఉంటుంది. భవిష్యత్తులో అవసరమైతే మందకృష్ణ మాదిగ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి నిరుద్యోగుల సమస్య మీద దొడ్డిదారులు ఎవరు చేసినా కానీ
వాళ్ళను తుంగలో దొక్కే బాధ్యత ఎంఆర్పిఎస్ తీసుకుంటుంది. మీకు అండగా ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మైపాల్ యాదవ్ అన్న గారికి, అలాగే టీంకి, ఇక్కడ ఉన్న నిజామాబాద్ నుంచి వచ్చిన యువకులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ జై భీమ్. థ్యాంక్ యూ ప్రమోద్ భాయ్. నిజామాబాద్లో మీరు ఉన్నారనే ధైర్యంతో మేము ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చినాం. మేము వెళ్ళిన తర్వాత కూడా ఇది ఫాలోఅప్ చేయాలి. ఈ అవినీతి పరుల గుండెల్లో యువత నిద్రపోవాలి, అంతేగాని ఏమన్నా చెట్ల కింద తాగి నిద్రపోవడు కాదు. మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళు వైలెంట్గా ఉంటారు. కాబట్టి యువతకు నేను చెప్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలి. నేను లాస్ట్లో స్పీచ్ ఉంటుంది నాది. ఇప్పుడు లాస్ట్కి ఇంకా సూరన్న ఉన్నాడు. సూరన్న అయిపోయిన తర్వాత మనదే ఉంది. డప్పిస్టు సురేష్ బాబు అన్న గురించి కూడా మీకు చెప్పాలి. అన్న కూడా ఒక చిన్న పాట మీకు లాస్ట్లో పాడతాడు. దాంతో మనం ముగిద్దాం. ఒక 10-15 నిమిషాల్లో పూర్తి చేద్దాం. మీకు ఫోన్లు సైలెంట్లో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు పాలిటిక్స్ బుక్ రచయిత ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాల గురించి మాత్రమే మాట్లాడాలి. ఆయన స్పీచ్తోని డబ్బులు ఇచ్చి కొనుక్కునేటోడు కూడా ఆగాలని కోరుకుంటూ మైక్ నేను అందజేస్తాను. ముఖ్యంగా వేదికను అలంకరించిన మైపాల్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా నరేష్ అన్న, మహేష్ అన్న, రమేష్ అన్న, ఇంకా ఎవరైతే నా మీడియా మిత్రులు కావచ్చు అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా నిరుద్యోగుల కొరకు 6 నిమిషాలుగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంఆర్పిఎస్ జిల్లా మన ప్రభాకర్ అన్న గారు కూడా ప్రమోద్ అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నిజంగా చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు ప్రమోద్ అన్న. ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్పాడు, వర్గీకరణ సమస్య క్లియర్ అయిపోయింది. ఇక నుండి నిజామాబాద్లో కనుక ఇలాంటి విషయాలు మా దృష్టికి వచ్చాయి, తప్పకుండా దాన్ని భరతమని చెప్పారు. అన్న మరొకసారి ధన్యవాదాలు అన్న. దాదాపు ఈ 10-15 సంవత్సరాలు చూస్తున్నాం. సోషల్ మీడియా వేదికలు కావచ్చు, లేకుంటే వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ కొందరు అక్కడక్కడ గుర్తుంటారు సామాజికవేత్తలు. ఆ సామాజికవేత్తలో ఫైర్ బ్రాండ్ మైపాల్ అని చెప్పచ్చు. ఎందుకు ఒక విషయం, ఎందుకు మైపాల్ యాదవ్ గారు నేను పొగడట్లేదు కానీ ఉన్నటువంటి వాస్తవం చెప్తున్నా. చాలామంది మీడియా మిత్రులు కావచ్చు ప్రశ్నించే గొంతులని పిలవడారు, కొందరు బ్లాక్మెయిల్ అని చేస్తారు. బ్లాక్మెయిల్ కోసమే కొందరు వాళ్ళని వాడుకుంటారు. కానీ ఎక్కడ బ్లాక్మెయిల్ చేయకుండా సమాజంలో ఉన్న అవినీతిని ఎక్కడ తన కళ్ళ ఎదురు కనిపిస్తే తాట తీస్తారా బిడ్డ అని తన అడుగులు వేశాడు. ఎన్నో విషయం ఉస్మానియా యూనివర్సిటీలో చెట్ల కింద వెళ్ళి మాట్లాడి రైతులు ఉరేసుకుని చచ్చినప్పుడు బిడ్డ ఎంఆర్ఓలో బతుకుని రోడ్డు మీద ఇచ్చిండు, ఆర్డీఓలో బతుకుని రోడ్డు మీద, కలెక్టర్లను సైతం, ఎస్పీలను సైతం ఏ ఒక్క రాజకీయ అవినీతి పరుని అసలు మొత్తం వదిలిపెట్టకుండా నిరంతరం 6 నిమిషాలుగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న అన్యాయాన్ని నడిబొడ్డున ఈడ్చుకున్నాడు మైపాల్ యాదవ్. ఇది నిజంగా జగమెరిన సత్యం. మీరు కావాలంటే పిఎంఆర్ టీవీలో కావచ్చు, లేకుంటే సోషల్ మీడియా వేదికలో కావచ్చు, ఎవరిని అడిగి తెలుసుకోవచ్చు. తను చేసిన పోరాటం అంతా ఇంత కాదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని గద్దెదించడంలో ప్రముఖమైన పాత్ర మైపాల్ యాదవ్ గారు ఉందని నేను నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు నిజామాబాద్లో ఎందుకు మేము ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందంటే ఒకటే ఒక కారణం అండి. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు అమ్ముకుంటున్నారు. బ్యాక్లాగ్ పోస్టులు అమ్ముకోవడం అనేది అసలు నిజంగా చెప్పుగా బూటు తీసుకొట్టాలి. రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు. దేని కొరకు మీరు బతికి చెప్పండి, ఎవరు ఉద్ధరించడానికి చెప్పండి. మేమేమో 6 నిమిషాలు కష్టపడుతుండే ప్రజల కొరకు, మీరేమో ఉద్యోగాలు అమ్ముకుంటారు. ఒక విషయం చెప్పాలి అన్నగారికి. ఇక్కడ ఏముందంటే నిరుద్యోగ రక్షణ నమ్ముతారో నమ్మరో, అన్న వాళ్ళ కుటుంబానికి రక్షణ ఉందో తెలియదు, ప్రశ్నించే గొంతులో రక్షణ ఉంటుందో తెలియదు. అలాంటిది నిరుద్యోగుల రక్షణని ఒక జేఏసీని ఏర్పడి పోరాటం చేస్తున్నాం. బాగా గమనించండి. కుటుంబాల రక్షణ ఉండవు, మా జీవితాల రక్షణ ఉండవు. అయినా కూడా నిరుద్యోగుల రక్షణ కావాలి, నిరుద్యోగులు బాగా మంచిగా బతకాలి, ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి నిజామాబాద్ రావడం జరిగింది. ఒక విషయం బాగా గమనించండి. నాడు 1947 మొదలుకొని 67 వరకు విపరీతంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సాధించుకున్నామో, మా దేశం మాకు కావాలి, మనల్ని మేము పరిపాలించుకోవాలని చెప్పి అప్పుడు చాలా మంది ఉద్యమాలు చేశారు. అప్పుడు ఉద్యోగాలు అమ్ముకోలే. బ్రిటిష్ వారు కూడా ఉద్యోగాలు అమ్ముకోలే. భారతీయులు ఎవరైతే కష్టపడరో, ఎవరైతే ఇంగ్లీష్ మీడియం బ్రిటిష్ గ్రామర్ స్కూళ్ళు పెట్టి చదువుకున్న వాళ్ళకి వారు ఉద్యోగాలు ఇచ్చారు వాస్తవానికి. కానీ ఇప్పుడున్న దుర్మార్గులు దొంగలు ఏం చేస్తారని వారు ఉద్యోగాలు అమ్ముకుంటారండి. సిగ్గు కాదా? దేంతో కొట్టాలి మిమ్మల్ని చెప్పండి? సిగ్గు అనిపించాలి ఉద్యోగాలు అమ్మడానికి. ఇంకో విషయం, ఎవరైతే ఉద్యోగాలు కొనుక్కుంటారో వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈ ఉద్యోగాలతో మీకు భరోసా ఉండదు, మీకు నిద్ర పట్టదు, మీ పిల్లలకు నిద్ర పట్టదు, మీ తరతరాలను మూగబోతాయి. ఎందుకంటే ఎవరైతే కొంటున్నారో, ఎవరైతే ఉద్యోగాలను అమ్ముకున్నారో, ఎవరైతే దానికి మొత్తం క్రియాశీలకంగా పనిచేస్తున్నారో తప్పకుండా
మన పిఎంఆర్ టీవీ కావచ్చు, సూరన్న మీడియా కావచ్చు, బరాబర్ బాజాబ్తుగా మిమ్మల్ని నిలదీస్తాం. హైకోర్టులో మెట్లు ఎక్కించి మీ ఉద్యోగాలు బరాబర్ తీస్తాం బరాబర్ తీస్తాం. అందుకే శ్రీ గారు ఒక మాట చెప్పిండు, యువతరం విసిగింది బాబు, నవతరం వెలిగింది, వెతుకుతున్నది కొత్త రోజులు, దులుపుతున్నది పాత బోజులు. ఖబర్దార్ చెప్తున్నా. ఎవరన్నా ఉద్యోగాలు అమ్ముకోవాలని చూస్తే ఇక మీకు అయిపోయింది, మీ కథ అయిపోయింది. ఇక ఉద్యోగాలు మీరు కొంటారు, ఒక 2 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు ఉంటారు. కానీ ఎంక్వైరీ మొత్తం తీస్తున్నాం, మీ లిస్ట్ మొత్తం మీ చిట్టాలని చెప్తున్నా. ఈ డైరీలో ఉంది ఎవరెవరు ఉద్యోగాలు కొంటున్నారో, ఎవరెవరు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారో, వారి వెనుక ఏ రాజకీయ నాయకులు ఉన్నారో, ఎందుకు అమ్ముకుంటున్నారో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇంకా ఏ డిపార్ట్మెంట్లో చూసుకోండి, ఎన్నిటి హెల్త్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఏమేమి ఉన్నాయో వాటి అన్నింటినీ బాజాప్తుగా పేర్లతో అన్ని బయట ఉన్నాయి. తప్పకుండా నిరుద్యోగుల రక్షణని పెట్టిండు, వట్టిగా పెట్టలే మైపాలన్న, వట్టిగా ఫైర్ వ్యాన్ అతను పిలవలే. బరాబర్ ప్రశ్నిస్తాం, బరాబర్ ఉద్యోగాలు మీరు పొందుకున్నారు కావచ్చు. గమనించాలి, 20 లక్షలు పెట్టి 30 అమ్ముకుంటారన్న ఉద్యోగాలు. ఎంతనా? ఒకవైపు ఏమో నిరుద్యోగులు మిగిలిపోతారు, చదువుకున్న వాళ్ళేమో బికారిగా మారిపోతారు. ఇక్కడ నిరుద్యోగులకు రక్షణ లేదు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు రక్షణ లేదు. సరైన ₹50 గదే బిచ్చగాళ్ళకి శాలరీ ఇస్తాను. ఇదా ఆమె కోరుకున్నది. అంతేందుకు జయశంకర్ భూపాలపల్లిలో జిల్లా చూస్తే కనుక చాలా మంది ఏఎంఆర్ కంపెనీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వాళ్ళు జాబ్ చేసుకుంటారు. ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి ఇక్కడ నిజామాబాద్ కూడా. అక్కడ కూడా జాబ్ ఇస్తులు ఎవరండి? ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మాకు దిక్కు లేదు, ప్రభుత్వ ఉద్యోగులు దిక్కు లేవు. మేము కష్టపడి పీపర్ అయితే అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు, కోర్టులో అమీర్పేటలో వెళ్ళి కోచింగ్ సెంటర్లో మేము కష్టపడి చదివితే బిడ్డ మీరు అమ్ముకుంటారా? సిగ్గుండ బిడ్డ చెప్తున్నా. ఖబర్దార్, బూటు దెబ్బలు పడతాయి. ఎవరన్నా బూటు దెబ్బలు పడతాయి, సంచలనం చెప్తున్నా. కథలు పడుతున్నాను. మీరు ఉద్యోగాలు ఇచ్చింది దేని కొరకు? ఉద్యోగాలు ప్రవేశపెట్టారు, లీకులు వాళ్ళే చేస్తారు. లీకులు మీరే చేయాలి, మీకు సంబంధం మీకు ఉన్నవారు లింకులతో వాళ్ళకే ఉద్యోగాలే. అంటే మేము గడ్డి వీకాలి ఇక్కడ, గడ్డి వీకాలి. మేము నిజామాబాద్ వేదికగా చెప్తున్నా, ఖబర్దార్ ఒక్కరు చెప్తున్నా. మీడియా మిత్రులు మీరు సపోర్ట్ చేయండి. మేము పోరాటం చేసేది ఒక మహిళల పోరాటం చేసింది మా కుటుంబాల కొరకు, మా వ్యక్తిగత స్వార్థం కొరకు కాదు. అలా చాలా మంది చేస్తాను స్వార్థం కొరకు, కానీ స్వార్థం కొరకు మేము పోరాటం చేయట్లేదు. నిరుద్యోగులకు రక్షణ కావాలి. ఇక్కడ పేద విద్యలో రక్షణ లేదు. ఎందుకంటే ఒక నిరుద్యోగ వ్యక్తి ఎందుకు చదువుకున్నాడు? నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, నా కొడుకు ఉన్నతమైన స్థానంలో ఉంచుకోవాలి, నేను ఒక ఉద్యోగం చేస్తే నా పిల్లలు మంచిగా బువ్వ తింటారు, మంచిగా ఉద్యోగం వస్తే హాయిగా నిద్రపోతారు. దీని కూడా కదా నేను తెలంగాణ సాధించుకున్నది. ప్రైవేట్లో నష్టం జరుగుతుంది, ప్రభుత్వ పరంగా నష్టం జరుగుతుంది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం. కొందరు అంటారు మూర్ఖులు, దుర్మార్గులు, మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను. నాడు కచరా ముఖ్యమంత్రి ఆయన మోసం చేస్తే ఇప్పుడేమో డిసెంబర్ కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈయన ఇక్కడ మమ్మల్ని మోసం చేస్తాడు. ఏ 2 లక్షలు చెప్పండి, ఏ 2 ఉద్యోగాలు? దమ్ముడు ప్రెస్ క్లబ్ నిర్వహించడం సవాలే. పిఎంఆర్ టీవీ కావచ్చు, సూరన్న మీడియా కావచ్చు, మా ప్రభాకర్ అన్న కావచ్చు, ఇక్కడ ప్రమోద్ అన్న కావచ్చు, నారాయణ అన్న కావచ్చు, దమ్ముడా ప్రెస్ క్లబ్కి చెప్పు. మేము ఇంకా చెప్తాం, డిక్లరేషన్ చెప్తాము. మీరు ఉద్యోగాలకు న్యాయం ఉంటుంది, ఉద్యోగం న్యాయం చేస్తాము, ఎక్కడ పోస్టులు అమ్ముకోము బాగుంటుందని చెప్పారు. ఎక్కడ మీ ఉద్యోగాలు ఎక్కడ? డిసెంబర్ 9 వరకు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా చెప్పు. ఈ 10 సంవత్సరాలు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? ఈ 5 సంవత్సరాలు 10 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తారా? ఇచ్చినా మీరు అమ్ముకుంటారా అండి? అందుకే అంటున్నా, నేను మరోసారి చెప్తున్నా, బిడ్డ బూటు దెబ్బలు పడతా చెప్తున్నా. ఖబర్దార్ ఒకటి చెప్తున్నా, నేను కథలు పడతానా? మీరు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యి మా కళ్ళు మొత్తం నీరు కాదు మేము చదువుకుంటే పాపం చనిపోతానండి. చాలా మంది ఉరేసుకొని చనిపోతాను. ఉద్యోగాలు రాక కొందరు చనిపోతే చదివిన పేపర్ లీకులు చేస్తే దానికోసం మళ్ళీ చనిపోతాను. ఇక్కడ మేము ఉద్యోగం రక్షణ కొరకు మేము కూడా మమ్మల్ని బెదిరింపు చేస్తారు. మైపాలన్న గారిని ఎన్నోసార్లు కిడ్నాప్ ప్రయత్నం చేశారు, లారీలతో తొక్కడానికి ప్రయత్నం చేశారు, అయినా కూడా ఎక్కడ తగ్గలే. ఫైర్ బ్యాన్ గా కొట్లాడుతున్నాడు మైపాలన్న. అన్నగారికి మేము ఆల్వేస్ ఎల్లప్పుడూ 24/7 ఉండాల్సిందే చెప్తున్నా. చీము నెత్తురున్న ప్రతి వ్యక్తి కూడా మాకు మా ఉద్యమానికి మద్దతు ఇవ్వండి. ఇది ఇక్కడే కాదు, నిజామాబాద్ లో 33 జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అవినీతి ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతి ఉంది, పోలీస్ శాఖలో కూడా కానిస్టేబుల్ కూడా చెప్తున్నా. కానిస్టేబుల్ కూడా అక్రమంగా అడ్డదారిన ఉద్యోగాలు సంపాదించుకుంటారు. మొన్న NHM లో నేషనల్ హెల్త్ మిషన్ లో అక్కడ చూస్తే శాఖ ఏమండి ఫేక్ సర్టిఫికేట్ పెడతాను. లుచ్చగాలు ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ సర్టిఫికేట్ అర్థం కాదు. ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగాలు చేయడం, చెప్పు తీసుకోవడం, మరీ చెప్తున్నా, ఉరికించి కొట్టడం దగ్గర వస్తే మేము చెప్తున్నా. ఇది మా బ్రతుకులకు సంబంధించిన మ్యాటర్, మా భవిష్యత్తుకు సంబంధించిన మ్యాటర్. కాబట్టి మరొకసారి చెప్తున్నా, మిత్రులారా, ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్, మైపాలన్న పుట్టింది, మైపాలన్న చేస్తున్న పోరాటం కేవలం ఆయన యొక్క రక్షణ కొరకు, ఆయన కుటుంబం బాగా. కొందరు అంటారట 5 కోట్లు వచ్చినాడు మైపాలన్న. ఎక్కడ ఉన్నాయన్నా? ఉన్నాయా? 5 కోట్లు వచ్చినాట, అమ్ముడు పోయినాట, బాగా పోవడం చేశాడు, కారు కొనుక్కున్నా. నాకు తెలుసు వ్యక్తిగతంగా రెంట్లు కట్టలేని పరిస్థితులు ఉంటున్నారు, రెంట్లు కట్టలేని పరిస్థితులు ఉంటాను తెలుసా. ఎవరికి అమ్ముడు పోయి ఏదో పార్టీకి చూపడం కాదు.
ఉద్యోగాల కోసం ఉద్యమాలు ఇస్తాం. అందుకే ఒక మాట చెప్తున్నా, ఉద్యమాలు ఉద్రిక్తమైతే తిరుగుబాటుతనం తీవ్రమవుతుంది చెప్తున్నా. ఖబర్దార్, ఉద్యమాలు ఉద్రిక్తమైతే తిరుగుబాటుతనం తీవ్రమవుతుంది. అందుకే నేనేమన్నా, కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను నాడు బ్రిటిష్ వాళ్ళు మార్చలే, కానీ ఇప్పుడు కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడానికి మైపాలన్న ఉన్నాడు, సూరన్న బరాబర్ ఉన్నాడు. ప్రశ్నిస్తున్నాడు. కొందరు అంటారు నా ఎలక్షన్ ప్రెస్ మీట్లు కావచ్చు, ప్రచార ర్యాలీలు కావచ్చు, రాజకీయ నాయకులు ఏమంటారు, నా పుస్తకాలు రాసిన 33 పేజీలో, నా ప్రజలారా నేను ఉన్నాను, నా జనులారా నేను వస్తాను, నా కనులారా నేను చూస్తాను, నా చెవులారానే వింటాను, మీ బాధ మీది కాదు నాది, మీరెవరో కాదు నా వారు, మీరు లేకుండా నాకు గుర్తింపు లేదండి. బద్మాసారా చెప్తున్నా. ఖబర్దార్, మీరు లేకుంటే మేము లేకుండా మీకు గుర్తింపు లేదు. బ్లడీ ఫుల్స్, మేము లేకుండా మీకు గుర్తింపు లేదు. ఒక ఉద్యోగులు ఓటేయకుండా మీకు గుర్తింపు లేదు. పేద విద్యార్థులకు ఓటేయకుండా మీకు గుర్తింపు లేదు. అలాంటి ఉద్యోగాలు అమ్ముకుంటారా బాయ్? చాలండి, మీరు అమ్ముకుంటారా ఉద్యోగాలని? సిగ్గుండకర్లే. హైదరాబాద్ నుంచి పొద్దున బాగా ఇక్కడ వచ్చింది ఎందుకోసం? మేము మా గొంతుని వినిపించి ప్రజల గొంతుని ఇది ఉందని చెప్పడానికి. ఇప్పుడు ఏమంటా అంటే, ప్రజలారా మీరు రాలేరు, ఇప్పుడు అనగానే ఎమ్మెల్యేని ఎంపీలు రమ్మని చెప్పండి, మంత్రులు రమ్మని చెప్పండి, నా ప్రజలారానే రాలేను, నా జనులారా సమయం లేదు, నా కనులారానే చూడలేను, మీరు నా చెవులారా వినలేను, మీ బాధ మీదే నాదేలా అవుతుంది. ఇట్లా చెప్తారు వాళ్ళు. ఓట్లప్పుడు ఒక మాట, ఓట్లని ఒక మాట, ఓట్ల స్వలాభం వాడది. బరాబర్ బాధ్యతతో చెప్తున్నాం. పిఎంఆర్ టీవీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఆధ్వర్యంలో భారీ భవిష్యత్తులో భారీ ఎత్తున అన్ని జిల్లాల్లో ముందు ప్రెస్ క్లబ్లలో మేము మా యొక్క గొంతుని వినిపిస్తాం. తర్వాత భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఇదే మైపాలన్న ఆధ్వర్యంలో రానున్న 2 నెలల్లో అసెంబ్లీని సైతం ముట్టడిస్తాం. ఖబర్దార్, తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే ఉద్యోగాలు అమ్ముకొని చేయవచ్చు. కానీ దశాబ్దాలుగా కేసీఆర్ గారు ఉద్యోగాలు అమ్ముకొని ఎదిగిండు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తాడు. ఏమన్నా చెప్పండి. మీరు ఒకటే కదా, మీరు ఒకటే బరాబర్. ఏం చెప్పాలి మీకు? అందుకే అంటున్నా, చెప్పు తీసి కాదని మిమ్మల్ని బూట్లు తీసుకోవడానికి ఉద్యోగాలు అనుకునే ఖబర్దార్ చెప్తున్నా. ఇదండి మొత్తానికి నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మొదలైన ఈ సంచలన ప్రెస్ మీట్. భవిష్యత్తులో చెప్తున్నా, అసెంబ్లీ ఢిల్లీలో జంతర్ మంత్రులు సైతం వెళ్ళి దీక్ష చేస్తాం. ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీలో వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాణాలు పోతాయేమో, కానీ ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉద్యోగాలు రావాలి. కానీ ప్రైవేట్లో ఉద్యోగాలు లేవు, మాకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. అందరూ అమ్ముకుంటాను. ఈ డిమాండ్తో మేము తప్పకుండా భవిష్యత్తులో భారీ ఎత్తున ఉద్యమం చేస్తానని మైపాలన్న సాక్షిగా నేను చెప్తున్నా. అన్నగారు ఈ విధంగా ఫైల్ పైన కొనసాగాలి. చెప్తున్నా, ఇంకొకసారి కోట్లు కమ్ముడు పోయిండు, 5,000 కమ్ముడు పోయిండు, 10,000 కమ్ముడు పోయిండు, కోట్లు ఉన్నాయి అన్న ఎవరో కొన్నారని చెప్తే బిడ్డ నిరూపించని దమ్ముంటే చెప్తున్నా. ఖబర్దార్. థ్యాంక్ యూ అన్నారు. మరోసారి థ్యాంక్ యూ సో మచ్. ఇదండి సూరన్న మాట్లాడిన తర్వాత ఒక పెద్ద వర్షం వచ్చి పడిపోయినట్టే ఉందా? అవునా కదా? పాలిటిక్స్ బుక్ రచయిత రాసిన అతి చిన్న వయసు ఎంత ఉంటుంది? వయసు 30 సంవత్సరాలలో మీకు రాసి 3-4 ఏళ్ళు అవుతుంది. అంటే మనం ఏం నేర్చుకోవాలా సూరన్న లాంటి వాళ్ళ నుంచి? అరే బుక్ రాసిండు మన బిడ్డ, మన ఒక దళిత బిడ్డ, ఒక ఆసిఫాబాద్ జిల్లాలో పుట్టి మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పోటీ చేసిన నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్. అక్కడి నుంచి ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పు చేసినా ఆయనను ప్రశ్నించిన వ్యక్తి సూరన్న. సో ఇక్కడికి వచ్చినటువంటి అంటే నిజామాబాద్ ప్రెస్ క్లబ్కి వచ్చినటువంటి యువతకు అంటే ఎంతోమంది ఇలా టైంపాస్ చేసుకుంటూ బయట టైం వేస్ట్ చేస్తున్న సమయంలో ఒక మంచి కార్యక్రమానికి మీరు ఎందుకు వచ్చిర్రు అంటే మీలో ఒక మంచితనం ఉన్నది కాబట్టి ఇలా ప్రెస్ క్లబ్కి వచ్చిర్రని తెలియజేస్తూ మీ అందరికి మీరే సఫలు కొట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అదేవిధంగా ఇక్కడ గెస్ట్ వచ్చిన అందరు కూడా మంచిగా మాట్లాడిర్రు. మన టాపిక్ మెయిన్గా మనం తెలంగాణలో ఉన్న యూట్యూబ్ ఛానల్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రయత్నం చేస్తున్న అవినీతి పరులపై నిజామాబాద్లో సంచలన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే 2 నెలల క్రితం ప్రభుత్వం దృష్టికి సమాచారాన్ని తీసుకెళ్ళినాం సార్. అంటే సీఎం దృష్టికి కానీ, మంత్రుల దృష్టికి కానీ, ఎమ్మెల్యేల దృష్టికి కానీ తీసుకెళ్ళినాం. ఏమని? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, మున్సిపల్ శాఖలో కానీ అడ్డదారులో జాబులు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న అధికారులు, గ్రూప్ 1 ఉన్న వాళ్ళు కానీ, గ్రూప్ 2 ఉన్న వాళ్ళు కానీ. దీనివల్ల మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 2 నెలల క్రితం ఇదే విధంగా ఒక ప్రెస్ మీట్ పెడితే మంచి స్పందన వచ్చింది. నిజామాబాద్లో వేటివ్ న్యూస్లో కూడా ఫుల్ వైరల్ అయింది. నిర్మల్ వేటివ్ న్యూస్లో, ఆదిలాబాద్ వేటివ్ న్యూస్లో, హైదరాబాద్ రంగారెడ్డి వేటివ్ న్యూస్లలో కానీ, మిగతా యూట్యూబ్ ఛానల్లో కానీ అన్ని పత్రికలలో వచ్చిన తర్వాత భయప్రాంతులకు గురై
వద్దురా బాబు అని చెప్పేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. కానీ 2 నెలలు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరు సైలెంట్ అయిపోయారు, మేము జాబులు అమ్ముతాం మీరు కొనుక్కోండి అని చెప్పి. దీంట్లో 3 ఉంటారండి ప్రధానంగా ఇట్లాంటి అడ్డదారులో జాబుల విషయంలో. ఒకటి, జాబులు అమ్ముతామని చెప్పి అధికారులు, అవినీతి అధికారులు. రెండోది, మధ్యలో ఉండే బ్రోకర్లు. మూడోది, చదువు శాతగాక ఇండైరెక్ట్గా జాబులు కొనుక్కుందాం, జాబులు కొనుక్కొని అంటే ఒక్కొక్క జాబుకు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇచ్చుకొని మళ్ళీ అవినీతి చేసి మళ్ళీ మనం డబ్బు సంపాదిద్దామనే ఈ 3 ఉంటారు. ఈ 3 మీద ప్రెస్ మీట్ పెట్టడానికి నిజామాబాద్కి వచ్చినాం. అన్న ఓన్లీ నిజామాబాద్లోనే పెడతావా అంటే నిజామాబాద్లోనే కాదు, తెలంగాణలో ఉన్న అన్ని 33 జిల్లాలకు తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి వెళ్తుందని నిజామాబాద్ కంటే సాక్షిగా మీకు హామీస్తుంది. ఎందుకన్నా నువ్వు నిజామాబాద్లోనే మొట్టమొదటిసారిగా మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నావు? తెలంగాణలో ఇన్ని 33 జిల్లాలు ఉన్నాయంటే మైపాల్ యాదవ్ అని నేను నిజామాబాద్ జిల్లాలోనే పుట్టిన వ్యక్తిగా ఈ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి కాబట్టి దర్పల్లి మండలం మైలారం గ్రామం అంటే ఇటు డిచ్పల్లి, అటు జక్రంపల్లి, అటు ఆర్మూర్, భీమ్గల్కు మధ్యలో ఉంటుంది మైలారం గ్రామం. నేను చదువుకుంది జెడ్పిహెచ్ స్కూల్లోనే. 10th వరకు ఊర్లో చదివి ఇంటర్మీడియట్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఇక్కడనే కంటేశ్వర్లో ఉంటుంది, సిఎస్ఐ కాలేజ్ అంటారు. కాలేజ్ ఫస్ట్ నేను 2004-2006 బ్యాచ్లో మీరు ఎంక్వైరీ చేస్తే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అంతా కలిపి ఒక 2000 మంది వరకు ఉంటే ఆ 2000 మందిలో 2 సంవత్సరాలకు హైయెస్ట్ మార్కులు వచ్చింది ఎవరంటే మైపాల్ యాదవ్. అంటే ఒక ఇట్లాంటి వ్యక్తి. నేను మధ్యలో 7th తర్వాత నా ఎడ్యుకేషన్ బంద్ చేసి ఒక 2-3 ఇయర్స్ గొర్రెలకు పోవడం జరిగింది. తర్వాత నాకు ఎడ్యుకేషన్ విలువ తెలిసి 10thలో 2nd, ఇంటర్మీడియట్లో కాలేజ్ ఫస్ట్, మళ్ళీ డిగ్రీలో జీజీ కాలేజ్లో డిస్టెన్స్లో 70% ఎబో గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్స్. అట్లా చదివిన ఇక్కడ నేను ఇక్కడ నీళ్లు తాగిన నిజామాబాద్ బస్ స్టాండ్లో దిగి ఒక 10 రూపాయలు అట్లా ఉంటుండే అరటి పండ్లు కొనుక్కొని 10 రూపాయలు జీజీ కాలేజ్ దాకా నడుచుకుంటూ వెళ్ళి డిగ్రీ చేసేది. ఎందుకు చెప్తున్నా, మీరు యువత అట్లా కష్టపడే తత్వాన్ని నేర్చుకోవాలి. డబ్బులు లేకపోతే అరటి పండ్లు తినైనా చదువుకోవాలి. చదువు ఒక్కటే మనకు మార్గం. మన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మనం పుట్టకన్నా ముందే పుట్టి ఆయన లండన్లో, అమెరికాలో చదువుకున్నాడు. అట్లాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ మనం ఎందుకు పెట్టినాం? భగత్ సింగ్, ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ది, ఛత్రపతి శివాజీ ఫోటోలు వట్టిగా పెట్టలే. ఛత్రపతి శివాజీ 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఒక దుర్మార్గుడి తల నరికి అమ్మాయిలకు రక్షణగా నిలిచి మరాఠాలో ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో దేవుళ్ళ లెక్క కొలుస్తారు. అనేక యుద్ధాలు గెలిచిన యుద్ధ వీరుడు ఛత్రపతి శివాజీ. న్యాయానికి, ధర్మానికి మరి సపోర్టుగా ఆయన యుద్ధాలు చేసి మన మహిళలకు రక్షణగా నిలిచిన వ్యక్తి, దేశాన్ని రక్షించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. సుభాష్ చంద్రబోస్ మన దేశంలో వీలు కాకపోతే జర్మనీకి వెళ్ళి హిట్లర్ను కలిసి అక్కడ మన భారతీయులు అక్కడికి వస్తే 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున మన వాళ్ళు సైనికులుగా వస్తే మీరు బ్రిటిష్ వారి తరపున భారతీయులు ఎందుకు కష్టపడాలి, మనమే బ్రిటిషర్ని తరిమేయాలని చెప్పి అక్కడ ఆ దేశంలో సుభాష్ చంద్రబోస్ దేశం మీద ప్రేమతోని మన సైన్యాన్ని ఒక రాటుదేలేటట్టు చేసి ఆ సైన్యాన్ని ఇక్కడికి పంపి బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుంచి వెళ్ళగొట్టడానికి అత్యంత కీలక పాత్ర వహించినటువంటి సుభాష్ చంద్రబోస్ ఇద్దరిని మనం ఆదర్శంగా తీసుకొని వచ్చినాం. అట్లాంటి వ్యక్తులు మన కోసం కష్టపడితే ఇలా లుచ్చాగాళ్ళు మున్సిపల్ శాఖలో, రెవెన్యూ శాఖలో, ఇరిగేషన్ శాఖలో జాబులు అమ్ముకుంటారండి. నెలకు లక్షలలో జీతం వస్తుంది. నెలకు లక్షలలో జీతం వచ్చినాక కూడా ఇట్లా అమ్ముకుంటారంటే తిండి లేక ఎంతోమంది చచ్చిపోతూ ఉంటే వీళ్ళు ఇంకా తిన్న అరగలేక జాబులు అమ్ముకుంటారు. మీకు డబ్బులు కావాలనుకుంటే ఇంకా ఏదైనా రియల్ ఎస్టేట్ చేసుకోండి, స్టాక్ మార్కెట్లో ఈక్విటీ షేర్లలో షేర్ పెట్టుకోండి, నిఫ్టీ 50లో టాప్ 50 కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీ కుటుంబ సభ్యులతో ఇంకేదైనా వ్యాపారాలు చేసుకోండి. కానీ మరి చదువుకున్నాక జాబులు రాకపోతే, మెరిట్ స్టూడెంట్లకే జాబులు రాకపోతే
మరి ఇంకెవరికి వస్తాయి అంటే మరి ముందే గవర్నమెంట్ చెప్పాలి, మీరు చదువుకున్నోడికి జాబులు రావు, మేము నచ్చినోడికి అమ్ముకుంటామని చెప్పండి. కేసీఆర్ ఉన్నప్పుడే నిర్మల్లో 44 జాబులు అమ్ముకుంటే ఆయన పరిపాలన మంచిగా లేదు. ఒక నిర్మల్లోనే కాదు తెలంగాణలో అన్ని జాబులు అమ్ముకుంటారు, బ్యాక్లాగ్ జాబులు అమ్ముకుంటున్నారు, గ్రూప్ 1 జాబులు అమ్ముకుంటున్నారు, గ్రూప్ 2 జాబులు అమ్ముకుంటున్నారు, ఎంసెట్ లీక్ అవుతుంది, ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ అవుతున్నాయి, చచ్చిపోతారు. అంటే మేము తెలంగాణ అంతా తిరిగి అవ్వలకాలు మొక్కి కాంగ్రెస్ పార్టీ రావడానికి ఇండైరెక్ట్గా ఉపయోగపడితే ఇవాళ ఏం జరుగుతుందండి ఇక్కడ? అసలు ఎవడన్నా పని చేస్తున్నాడా? ఎవడికి నచ్చిన జాబ్ వాడు అమ్ముకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఇలా పేపర్లు అంటున్నాడు, మేము కలుషిత ఆహారం తిని చనిపోతున్న బిడ్డలకు అండగా ఉంటాం, ఒక ఫోర్స్ ఏర్పాటు చేస్తాం, కఠినంగా చూసుకుంటాం, మా బిడ్డలకు చూసుకుంటాం అంటారు. మరి చదివిన పిల్లలకు రేపు జాబ్ రావాలంటే జాబ్లు ఎడికెళ్ళి వస్తాయి? మీరు బ్యాక్లాగ్లో అడ్డదారులు అమ్ముతున్నారు. మస్తి కచ్చి ఉన్నారు చాలా మంది అధికారులు మున్సిపల్ శాఖలో, రెవెన్యూ శాఖలో, ఇరిగేషన్ శాఖలో. మీకు ఒకటి చెప్తారండి, కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్రావు అన్న కూతురు అంటారు సరితరావు అట. ఆమె జాబ్ ఏం ఎగ్జామ్ రాయలే, డైరెక్ట్ ఏఈ జాబ్ ఇచ్చేస్తే నెలకు 1,50,000 జీతం, నెలకు 1,50,000 జాబ్ రాయలే, జస్ట్ ఇంటికన్నా దాన్ని ఎమ్మటి జాబ్ కూడా చేయలే, 2 ఏళ్ళు జాబ్ చేసింది. నెలకు 1,50,000 అంటే 12 నెలలకు ఎంత అవుతాయండి? 18 లక్షల జీతం, 2 ఏళ్ళ కంటే 36 లక్షలు. ఆమె ఎగ్జామ్ రాయలే, ఏం చేయలే, 36 లక్షల జీతం తీసుకుంది. మరి మనం అడగొద్దా? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మీరు అందరు ఓట్లేస్తే ఈ ప్రభుత్వంలో కూడా అడ్డదారిలో జాబులు అమ్ముకుంటారు. ఇట్లాంటిది మన దృష్టికి వచ్చింది. ఇంకా మీరు చెప్పాలంటే 2020లో కానీ 2022లో కానీ అనేక మంది అనేక జాబులు అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క జాబ్కు 30 లక్షల చొప్పున. అంటే జాబులు వచ్చినోడే జాబులు అమ్ముకుంటున్నాడు, కాబట్టి మేము ఈ గుట్టు చప్పుడు కాకుండా జాబుల మీద ప్రతి ఒక్క యువత కొట్లాడాలి. మన శక్తి సరిపోదు కాబట్టి నిజామాబాద్ యువత చాలా జెన్యూన్ యువత. మన అతి చిన్న జిల్లా కానీ అత్యంత అవినీతి పరులు ఉన్న జిల్లా కూడా మనదే. అత్యంత మంచి వ్యక్తులు, మంచి యువత ఉన్న మన జిల్లాలోనే మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని తెలియజేస్తూ మేము ఫైనల్గా చెప్తున్నాం, ఎవరైతే ఈ జాబులు కొనాలనుకుంటారో ముఖ్యంగా మీరు విరమించుకోండి. మీరు విరమించుకోకపోతే కనుక మేము కోర్టుకైనా వెళ్ళి మీ జాబులు వీకిస్తాం, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, మీ పేర్లన్నీ తెలుసుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు మన హరీష్ రావు పిఏ జాబ్ ఒప్పుకున్నాడట, పైసలు ఇచ్చిండు ఒక ఆయన సెక్యూరిటీ జాబ్ కోసం. ఆయన జాబులు రాలేదు, డబ్బులు పోయినాయి. ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతుండే ఒక వ్యక్తి. మీ బతుకర్లు కావద్దు అంటే ఈ దొంగలు ఏం చేస్తారంటే అవినీతి అధికారులు ఎక్కువ మంది దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేస్తారు, కొద్ది మందికి జాబ్ ఇస్తారు, ఆ కొద్ది మందికి కూడా అక్రమం. కాబట్టి రేపు కోర్టుకు వెళ్తాం, మీ జాబులు పోతాయి, డబ్బులు పోతాయి, పరువు పోతుంది. భారతీయుడు సినిమా ఇండియన్ 2 వచ్చింది, అందులో దొరికిన తర్వాత ఆ అవినీతి అధికారి యొక్క భార్య ఉరేసుకొని చచ్చిపోతుంది. మేము మళ్ళీ మీ పేపర్లలో లీకులు చేస్తే మీ కుటుంబ సభ్యులు నష్టపోయి ఉరేసుకొని చచ్చిపోయే రోజులు రావద్దని మీకు ముందస్తుగా హెచ్చరిస్తున్నాం. మీ డబ్బులు ఒకవేళ ఇస్తే మీకు తీసుకోండి, లేకపోతే మేము ఏసీబీకి కూడా చెప్తాం, యాంటీ కరప్షన్ బ్యూరో కూడా కలుస్తాం, ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కలుపుతాం, ఎంఆర్పిఎస్ను కూడా మందకృష్ణన్న దగ్గరకు తీసుకెళ్తాం. దయచేసి మీకు మంచిగా చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం. మంచి మాటకు చింతకాలు రాలే అంటారు. మీరు మంచిగా వినకపోతే, మంచి మాటకు వినకపోతే మంచి వాళ్ళకు మంచి వాళ్ళం, చెడ్డ వాళ్లకు చెడ్డ వాళ్ళం. ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ వారసులం. అవినీతి అంతనే తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పంతం. సినిమా హీరోలు ఎటువంటి రండి ఒక్కడన్నా వస్తుండా? మీరేమో పుష్ప 2 తగ్గేదేలే, నీ అమ్మ తగ్గేదేలే అంటే ఒకటే కట్అవుట్. పుష్ప 2 ఇంటర్నేషనల్ వ్యాప్తంగా పాన్ ఇండియా. ఒక్కనాడన్న అల్లు అర్జున్ వచ్చిండా? పుష్పరాజ్ వచ్చిండా? పుష్పరాజ్ తగ్గేదేలే. ఆయన వచ్చి థమ్స్అప్ తాగుతాడు, మీరు థమ్స్అప్ తాగుతారు. ఆయనకేమో కోట్లు, మీకేమో రోగాలు. ఆయననేమో ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటారు, అభిమాన సంఘం అల్లు అర్జున్ ఆర్మీ. మేము పెట్టుకోగా తప్పనట్లే, కానీ నిజ జీవితంలో ప్రశ్నించేటోడికి ఎక్కడా? నిజ జీవితంలో ప్రశ్నించేటోడికి
కనీసం రెస్పెక్ట్ లేదు. బాహుబలి నరుకుతే ఆ కోట నుంచి ఈ కోట నుంచి దుంకుతాడు. ఒక్కనాడన్న నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండా ప్రభాసు? అమ్మ తోడు అడ్డంగా నరుకుతా ఎన్టీఆర్ అంటాడు. ఒక్కనాడన్న ఎవరన్నా నరికిండా? ఒక నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండా? విక్రమార్కుడు ఏడి విక్రమార్కుడు? సినిమాలలో ప్రజల తరపున ప్రశ్నించేటోడికి, సినిమాలలో ప్రశ్నించేవాడికి ఇంత ఫ్యాన్స్ ఉంటారు. నిజ జీవితంలో ప్రశ్నించేటోడు ఒకడు పట్టించుకోడు. మనం ఇంత పిచ్చోళ్ళం ఏంటండి? ప్రపంచంలో ఇట్లాంటి వ్యక్తులు ఎక్కడ లేరు. మన సినిమాలలోనే హీరోలు, నిజ జీవితంలో కారు. దయచేసి మీ తల్లులను ప్రేమించండి, మీ తండ్రులను ప్రేమించండి. మీ తల్లికి మించిన హీరో ఎవరైనా ఉన్నారా? మీరు 9 నెలలు కని పెంచితే తల్లి ఫోటో ఉండదు, ప్రొఫైల్ పిక్. తండ్రి ఫోటో ఉండదు. ఒక పూట తినక మీకోసం ఆ పని ఈ పని చేసి మీకు మంచిగా బట్టలు కొనిచ్చి 3 పూటల తిండి పెట్టి మటన్ చికెన్ తీసుకొస్తే తల్లిదండ్రుల ఫోటో ఉండదు, సినిమా హీరోల ఫోటో ఉంటుంది. ఎటుపోతుందండి సమాజం? మనం ఇట్లా ఉన్నాం కాబట్టి ఈ దొంగలు కూడా అడ్డదారులు, అవినీతి అధికారులు జాబులు అమ్ముకుంటున్నారు. మరి మనం చదివిపించేందుకు పిల్లల్ని శ్రీ చైతన్య, నారాయణ ప్రైవేట్లో లక్షలు పెట్టి చదివిపించిన వీళ్ళు జాబులు అమ్ముకుంటున్నారండి. మరి నేను తల్లిదండ్రులకు చెప్తున్న పిల్లల్ని చదివిపించడం బంద్ చేయండి. చదువును కూడా కొనుడే, జాబును కూడా కొనుడే. ఇక మరి మెరిట్ స్టూడెంట్కి ఎక్కడ ఉందండి పొట్టు? మారాలి, మనందరం మారాలి. తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఖచ్చితంగా కొట్లాడుతుంది కాబట్టి ఆగదు ఈ ఆకలి పోరు ఆగదు, ఈ నిరుద్యోగ పోరు ఆగదు. అవుతుందా? గులాబీ అన్న జీవులే గొడ్డలి నూరుతున్నవి, చీమల దండులు కదిలినాయి, పాముకు గుండెలు అదిరినాయి. ఇక్కడ చీమల దండ అంటే నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, పాము అంటే అవినీతి అధికారులే పాములు. మీ గుండెలు అదరాలి. పక్కకే మున్సిపల్ శాఖ ఉంది, ఆ పక్కకే రెవెన్యూ శాఖ ఉంది, ఇరిగేషన్ శాఖ ఉంది. అరే మస్తికొస్తే మీ ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెడతామని చెప్పి అవినీతి అధికారులకు చెప్తున్నాం. భయపడాలి. మేక పొటెళ్ళు దూకినాయి, తోడేళ్ళు తోక ముడిచినాయి. తోక ముడవకపోతే తోకను కట్ చేస్తా, మీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా. మీరు అనొచ్చు, అన్నా మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? తెలుగు భాష లెక్క ఆడ ఉంటాం, ఈడ ఉంటాం, హైదరాబాద్లో ఉంటాం, నిజామాబాద్లో ఉంటాం. కొన్ని కటౌట్లు చూసి నమ్మాలి. తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి కటౌట్ చూసి నమ్మాలి. ఎంఆర్పిఎస్ ఇన్వాల్వ్ అయింది, కటౌట్ చూసి. ఉస్మానియా యూనివర్సిటీ కదిలింది, నమ్మాలి. ఓయూ స్కాలర్స్ వచ్చిర్రు, నమ్మాలి. నిజామాబాద్ యువత కదిలింది, నమ్మాలి. నిజామాబాద్ పరిపాలించిన నిజామాబాద్ తెలంగాణ మొత్తాన్ని పరిపాలించిండు. నిజాం కంటే డేంజర్ అయ్యారు ఈ అవినీతి అధికారులు. అవినీతి అంతమే తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పంతం. ఈ అవినీతి అనేది క్యాన్సర్ పుండు లాంటిది. వీళ్ళని కనుక ఇప్పుడే కట్ చేయకపోతే, రోడ్డులో అవినీతి, నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోతే రోడ్డు బ్రిడ్జి కూలిపోతే మనుషులు చచ్చిపోతారు, బిల్డింగ్ కూలి చచ్చిపోతారు. అవినీతి. చిన్నపిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతారు. అవినీతి. కుళ్ళిపోయిన కూరగాయలు తినడానికి హాస్టల్కి పంపించేది. బీరకాయలలో కులిపోతున్నాయి, బెండకాయలు కులిపోతున్నాయి, వంకాయలు కులిపోతున్నాయి, టమాటాలు కులిపోతున్నాయి. వీళ్ళు అడ్డదారిలో జాబులు కొనేటోళ్ళే ఇట్లా చేస్తారు కాబట్టి జాబులు కొనేటోళ్ళు అంతం చూస్తాం. ఎవ్వరు కూడా జాబులు కొనడానికి లేదు. దమ్ముంటే జాబు రాసి తెచ్చుకోండి. యువత దీని అంతటి కూడా ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, చివరిలో మన అన్న పాట పాడి దీన్ని ఫినిష్ చేస్తాడు. మన అన్న పేరు సురేష్ బాబు అన్న జర్మనీకి కూడా వెళ్ళిండు. మీరందరూ కూడా మనందరం కూడా ప్రమాణం చేస్తాం, చివరిగా ప్రమాణం చేస్తాం. ఇప్పుడైతే నేను సురేష్ బాబు అన్నకు మైక్ ఇస్తున్నా. సురేష్ బాబు అన్న తన యువతరం నవతరం అనే పాట పాడతాడు, మధ్యలోకి వస్తాడు, పాట పాడతాడు. మన అందరం కూడా కోరస్ ఇవ్వాలి అని తెలియజేసుకుంటూ జై జవాన్ జై హింద్. యువతరమా నవతరమా యువతరమా
థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరిగా మీరు అందరు వచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ 1 minute మనం ప్రమాణ స్వీకారం చేస్తాం. ప్రమాణం ఏంటంటే తెలంగాణ ప్రజలందరికీ నమస్కరించి చెబుతున్నాం ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రి మారినా ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. అవినీతి ఇంకెక్కువగా చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో నిజామాబాద్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లలో ఉన్న బ్యాక్లాగ్ జాబ్లను అడ్డదారులు అవినీతి పరులు అమ్ముకోవాలని చూస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి 2 నెలల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ అవినీతి పరులు 2 నెలలు సప్పుడు దాకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ జాబులు బ్యాక్లాగ్ జాబులు అమ్ముకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా బ్యాక్లాగ్ జాబులు అమ్ముకోవడాన్ని విరమించుకోండి. లేకపోతే ఎంతటి పోరాటానికైనా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి సిద్ధపడుతుందని తెలియజేస్తూ ఈ జాబులు కొనేటోళ్ళు కూడా మీరు వెంటనే మీ ఆలోచనను విరమించుకోండి. లేకపోతే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. మీ పేర్లన్నీ మీడియా రూపంలో బయట పెడతాం. వినకపోతే హైకోర్టుకు వెళ్ళైనా మీ జాబులు తీసేపిస్తాం. మిమ్మల్ని కటకటాలకు పంపిస్తామని మీకు హెచ్చరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది మీ దృష్టికి రావాలని కోరుకుంటున్నాం. ఇందులో మంత్రుల ప్రమేయం కూడా ఉందని సమాచారం వస్తుంది. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్.